దీన్ని సుమోటోగా తీసుకున్న తెలంగాణ మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు జారీ చేసింది. శనివారం శివాజీ హైదరాబాద్లో బుద్ధభవన్లోని తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద అడిగిన ప్రశ్నలకు శివాజీ సమాధానాలు ఇవ్వలేకపోయారని తెలిసింది. ఈ నేపథ్యంలో శివాజీ తన తప్పు ఒప్పుకున్నారని తెలంగాణ మహిళా కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ తన తప్పు ఒప్పుకున్నారట. విచారణలో నటుడు శివాజీ తన తప్పు అంగీకరించారని, కమిషన్ చైర్పర్సన్ శారద అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారని పేర్కొంది. ఇక మీదట మహిళల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తానని స్పష్టం చేసినట్లుగా వెల్లడించింది. మహిళలను సమదృష్టితో చూడాలని, ఇతరుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేయరాదని శివాజీకి సూచించినట్లుగా కమిషన్ తెలిపింది. మరి తర్వాత ఆయన బయటికి రావడం, మీడియాతో మాట్లాడటం, ఏం మాట్లాడా కూడా మనం గమనించాం. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు శివాజీ విషయంలో? అసలు ఏం జరిగిందంటే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మరొకసారి కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక మనం ఇక్కడ ఉప ఎన్నిక వచ్చినా మళ్ళీ గెలుస్తా, కార్యకర్తల అండ చూసుకునే రాజీనామా అని దానం నాగేందర్ మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై వేటు పడనుందనే ప్రచారం నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. శనివారం ఉదయం హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తలతో ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలే తన బలమని, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, దానికని కారణం తన కార్యకర్తలేనని, వారి అండతోనే తాను ధైర్యంగా ముందుకు వెళుతున్నానని చెప్పారు. కార్యకర్తల కోసమే అవసరమైతే రాజీనామా చేస్తానని, వాళ్ళని గెలిపిస్తారన్నారు. ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తే తాను మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు మరి దానం నాగేందర్. అదేవిధంగా ఇప్పటివరకు తాను 6 సార్లు గెలిచానన్నారు. ముఖ్యమంత్రి స్థానానికి గౌరవం ఇవ్వకుండా రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తూ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేశారని దానం నాగేందర్ అయితే గుర్తు చేశారు. స్థాయిని మరిచి పరుష పదజాలతో విమర్శలు చేసినప్పుడు అదే స్థాయిలో ప్రతి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా ఇద్దరు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారంటూ కేంద్ర సహాయక మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ చేసిన ఆరోపణలపై దానం నాగేందర్ స్పందించారు. అవినీతికి పాల్పడుతున్నది కేంద్ర మంత్రులా లేక రాష్ట్ర మంత్రులా అన్నది చెప్పాలన్నారు. ఆరోపణలు చేయడం మాని హోం సహాయ మంత్రిగా సదరు మంత్రులపై విచారణ జరిపించాలని బండి సంజయ్కి చురకలంటించారు మరి దానం నాగేందర్. అయితే తాను ఆరోపణలు ఏదైతే పార్టీ చేంజ్ అయ్యానని ఆరోపణలు ఎదుర్కొన్నా ఆయన సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, మరి ఉప ఎన్నిక వచ్చే అవకాశం వచ్చినా కూడా నేను ఉప ఎన్నిక వచ్చే కూడా గెలుస్తానని చెప్పి ధీమా వ్యక్తం చేశారు దానం. అంతేకాదు తాను 6 సార్లు గెలిచానని, ఖైరతాబాద్ ప్రజలందరూ నేనంటే ఏంటో తెలుసునని, మరొకసారి కూడా నాకే అధికారాన్ని కట్టబెడతారని, నాకు విజయాన్ని చేకూరుస్తారని, కాబట్టి మరి ఇలాంటి విషయాలకి నేను భయపడేది లేదని కుండబద్దలు కొట్టినట్టుగా దానం నాగేందర్ అయితే చెప్పారు. అదేవిధంగా ఇక సింగులర్ వర్డ్స్ యూజ్ చేస్తూ మరి ఏకవచనాలతో ముఖ్యమంత్రిని పిలిచే బీఆర్ఎస్ నాయకులారా, మరి మీరు కంట్రోల్లో ఉండాలి. మీరు ఏకవచనాలతో విమర్శలు చేస్తే అంతకంటే గట్టి కౌంటర్లతో విమర్శలు మీకు వస్తాయి. అవి తీసుకుంటానికి మీరు రెడీలో ఉండాలి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తగదు అని చెప్పి దానం నాగేందర్ బీఆర్ఎస్ నేతలకు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలకు కావచ్చు హితవైతే పలికారు. అదే సమయంలో తాను మళ్ళీ ఉప ఎన్నిక వచ్చినా ఏమొచ్చినా ఖైరతాబాద్ ప్రజలు నాకు అండగా ఉంటారు, వాళ్ళు నా వైపే ఉంటారు, నేను మళ్ళీ గెలుస్తానని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేశారు. మీరేమనుకుంటున్నారు? ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తే మరి కాంగ్రెస్ జెండా మళ్ళీ రెపరెపలాడుతుందా? దానం నాగేందర్కి విజయం చేకూరుతుందా? ఏమంటారో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక ఏపీకే ఫైల్స్ అత్యంత ప్రమాదం, మొబైల్స్కు వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయొద్దు, సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ చెప్పారని కూడా ప్రచురించారు. ఇక డ్రగ్స్ విక్రయదారులతో కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయని బాంబు పేల్చారు బండి సంజయ్. బండి సంజయ్ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్, మనందరికీ తెలుసు. బండి సంజయ్ మాటలు చాలా తోటలాగా పేలుతుంటాయి. మరి ఏం జరిగిందనేది ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో జరిగిన డ్రగ్స్ కేసు విచారణ నివేదికపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా నాటి డ్రగ్స్ కేసులో అనేక మంది బడా వ్యక్తుల పేర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వాళ్ళను అకున్ సబర్వాల్ టీం నాడు విచారణ చేస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులకు డ్రగ్స్ విక్రయదారులతో సంబంధాలు ఉన్నాయని తేలిందన్నారు. ఆ కుటుంబ సభ్యులు సైతం తమతో కలిసి డ్రగ్స్ తీసుకున్నారని, డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితులు ఆనాడు అకున్ టీం ఎదుట వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఆ వాంగ్మూలంతో కూడిన ఆడియో వీడియో రికార్డులు బయటకు వస్తే తన కుటుంబ సభ్యుల